నమస్తే. ఈరోజు మనం కొన్ని సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఆసనాలు చేద్దాం. బాడీ అంత స్ట్రెంత్ అవ్వడానికి, ఫ్లెక్సిబుల్ అవ్వడానికి, వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. వీడియో మొత్తం చూడండి కంఫర్టబుల్గా. హ్యాండ్స్ షోల్డర్స్ కింద ఉండాలి, నీస్ హిప్ కింద ఉండాలి. స్లోగా నడుము నడి టూప్ ఫ్రీ చేసుకోండి. ఫ్రీ యువర్ హిప్, లోయర్ బ్యాక్, లోయర్ అబ్డామిన్. ఫస్ట్ కవ్ అండ్ క్యాట్తో స్టార్ట్ చేద్దాం. కవ్ అండ్ క్యాట్ వల్ల మనకు స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, హెడ్ అండ్ నెక్ ఫ్రీ అవుతాయి. సర్వైకల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇది చేస్తూ ఉంటే ఫ్రీ అవుతుంది. ఏదైనా ఆసనం చేసేటప్పుడు, ఏదైనా సీక్వెన్స్ చేసేటప్పుడు ఈ ఆసనంతో స్టార్ట్ చేయాలి. ఫ్రీ యువర్ లోయర్ బ్యాక్, అబ్డామిన్, హెడ్ అండ్ నెక్, స్పైన్. వన్ మోర్ ప్రిపరేటరీ ఆసన. బాడీని వెనక్కి ముందుకు మూవ్ చేయడం. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. దీనివల్ల మీ హ్యాండ్స్ బాగా వార్మప్ అవుతాయి, షోల్డర్స్ స్ట్రెంత్ అవుతాయి, నీ జాయింట్స్, థాయ్ మజిల్స్ అన్ని స్ట్రెంత్ అవుతాయి. నెక్స్ట్ ఆసనాస్ ప్రిపేర్ అవ్వడం. కంఫర్టబుల్లీ రిస్ట్ బాగా ఫ్రీ అవుతుంది, స్ట్రెంత్ అవుతుంది. నెక్స్ట్ గో ఫర్ ఫలంకాసన్, అప్పర్ ప్లాంక్. రైట్ లెగ్ స్ట్రెచ్ చేయాలి, దెన్ లెఫ్ట్ లెగ్. బాడీ అంతా ఫ్లాట్గా ఉంచాలి, నడుము కిందికి కానీ పైకి కానీ ఉండకూడదు, ఫ్లాట్గా ఉండాలి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది, కోర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ రిలాక్స్. ఒకసారి నడుము ఫ్రీ చేసుకోండి. మూవ్ టు అనదర్ ఆసన. మళ్ళీ ఫలంకాసన నుంచి పర్వతాసనకి వెళ్దాం. అప్పర్ ప్లాంక్ టు మౌంటైన్ ఆర్ డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్. బ్రీద్ అవుట్ చేస్తూ స్లోగా నడుము పైకి తీసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆసన, పవర్ఫుల్ ఆసన. ఈ ఆసనలో ఆల్మోస్ట్ 95% మజిల్స్ స్ట్రెస్ అవుతాయి. రిలాక్స్. ఇనీషియల్గా మీకు హీల్ టచ్ అవ్వకుండా స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కఫ్ మజిల్, యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ పెరిగి పాదాలు మొత్తం కింద అంతాయి. నెక్స్ట్ రిలాక్స్. శశాంకాసన. హ్యాండ్ సైడ్కి ఉంచితే దాన్ని బాలాసన అంటారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిలాక్సేషన్ పోజ్. బాడీ మైండ్ తొందరగా రిలాక్స్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, హార్ట్ బీట్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మూవ్ టు అనదర్ ఆసన, శశాంక భుజంగాసన. ఇది 2 ఆసనాలు కలిపి చేస్తాం. బ్రీద్ ఇన్ చేస్తూ భుజంగాసన, బ్రీద్ అవుట్ చేస్తూ శశాంకాసన. ఇది బాడీలో మొత్తం ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది, స్పైన్ బాగా స్ట్రెంత్ అవుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్ అలా ఉన్నా కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు స్పైన్ బాగా స్ట్రెంత్ అవుతుంది. బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోగా మీ కంఫర్ట్ని బట్టి స్లోగా మూవ్ చేస్తూ ఉంటే మీకు హ్యాండ్స్, షోల్డర్స్, అప్పర్ బాడీ, లోయర్ బాడీ, థాయ్ మజిల్స్ వరకు అంతా బాడీ బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. డైలీ 15 to 20 వేరియేషన్స్, రిపిటేషన్స్ నుంచి అప్ టు 50 వరకు చేయొచ్చు. ఈ టైంని బట్టి చేసుకోవచ్చు. రిలాక్స్. నెక్స్ట్ అప్వర్డ్ ఫేసింగ్ డాగ్, ఊర్ధ్వముఖ శ్వానాసన్. రిలాక్స్. చైల్డ్ పోజ్ అగైన్. శశాంకాసన రిలాక్స్ అవ్వండి. దెన్ మూవ్ టు అనదర్ ఆసన. బ్రీద్ ఇన్, స్లోలీ కమ్ ఫార్వర్డ్. స్టాండ్ అప్ ఆన్ నీస్. గో ఫర్ ఉష్ట్రాసన, క్యామెల్ పోజ్. దీంట్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ బేసిక్ లెవెల్, సింగిల్ సైడ్. ఫస్ట్ రైట్ హ్యాండ్ రైజ్ చేయాలి, దెన్ లెఫ్ట్ హ్యాండ్. తర్వాత చేతులు నడుము కింద ఉంచేసి లోవర్ బ్యాక్లో ఉంచేసి చేయడం. ఈ ఆసనం వల్ల మీకు స్పైన్ బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది, చెస్ట్ బాగా వైడ్ అవుతుంది, లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు రెగ్యులేట్ చేస్తుంటే థైరాయిడ్ రెగ్యులేట్ అవుతుంది. ఇనిషియల్గా కొంచెం నీస్ పెయిన్ అనిపిస్తే మోకాళ్ళ కింద ఏదైనా సాఫ్ట్గా పెట్టుకోండి. రెగ్యులర్ చేస్తుంటే మీకు నీ జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి, థాయ్ మజిల్స్ బాగా స్ట్రెస్ అవుతాయి, బాడీ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. కొంతమంది ఇలా మొంగి నడవడం అట్లాంటివి చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. గూని లాంటిది అలాంటిది. రిలాక్స్. బ్యాక్ బెండ్ చేసాం కాబట్టి ఫార్వర్డ్ బెండ్ చేస్తూ రిలాక్స్ చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి, నార్మల్ చేసుకోవాలి. మళ్ళీ శశాంకాసనలో రిలాక్స్ అవ్వండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్.
comfortable, breathe in, breathe out. Next move to another asana, Naukasana, boat pose. ఇది మీ కోర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తుంది, అబ్డామినల్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, మీ పొట్టలో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, అబ్డామినల్ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. కంఫర్టబుల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సేమ్ 20 seconds to 30 seconds. You can increase up to 1 minute. 2 to 3 repetitions చేస్తుండాలి. ఈ ఆసన మినిమం 2 సార్లు చేయాలి. నెక్స్ట్ ఉత్తానపాదాసన, అర్ధహలాసన కూడా అంటారు. ఇనిషియల్గా మీరు లోయర్ బ్యాక్ కింద చేతులు పెట్టుకొని సపోర్ట్ తీసుకొని చేసుకోవచ్చు. కంఫర్టబుల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్, బ్రీత్ ఇన్. ఇది కూడా మీకు కోర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తుంది, అబ్డామినల్ ఫ్యాట్ రెడ్యూస్ చేస్తుంది. రిలాక్స్. నౌ మూవ్ టు అనదర్ ఆసన, పవనముక్త నౌకాసన. ఫస్ట్ పవనముక్తాసన, ఇది గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ నౌకాసన, 2 కలిపి చేయడం. దీనివల్ల మీకు అబ్డామినల్ మజిల్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి. వెయిట్ లాస్ కోసం ఈ ఆసనాలు బాగా యూజ్ అవుతాయి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ చేస్తూ హ్యాండ్స్ లెగ్స్ స్ట్రెచ్ చేయాలి, బ్రీద్ అవుట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ రిలీజ్. బ్రీద్ ఇన్, స్ట్రెచ్ చేసి కొంచెం ఫోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవ్ టు సేతుబంధాసన, బ్రిడ్జ్ పోజ్. స్లోగా నడుము పైకి తీసుకోవాలి. స్టార్టింగ్లో చేతులు కింద పెట్టే చేయొచ్చు, లేదు అంటే అడ్వాన్స్గా కొంచెం సపోర్ట్ తీసుకొని నడుము బాగా పైకి లేపాలి. మీ చెస్ట్ చిన్ వరకు రావాలి, మీ ఛాతీని గడ్డం వరకు వచ్చేటట్లు లిఫ్ట్ చేసుకోవాలి. స్పైన్స్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఈ ఆసనాలన్నీ వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి. యూస్ఫుల్ టు రెడ్యూస్ యువర్ వెయిట్. నెక్స్ట్ ఆసన ఆనంద బాలాసన, హ్యాపీ బేబీ పోజ్. సయాటిగా ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్ చేస్తూ ఉంటే తొందరగా రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్గా స్ప్రెడ్, రిలాక్స్. జస్ట్ 1-2 సార్లు వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డోలనాసన, స్వింగింగ్. ఇది మీకు హార్ట్ హెల్త్ కోసం బాగా ఉపయోగపడుతుంది, హార్ట్ పంపింగ్ ఇంక్రీజ్ చేస్తుంది. మరి పూర్వం ప్రతి ఇంట్లో ఉయ్యాల ఉండేది. ఆ ఉయ్యాల వల్ల మీకు హార్ట్ బాగా హెల్తీ అవుతుంది, హార్ట్లో పంపింగ్ ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ ఆసన సుప్త మత్స్యేంద్రాసన. మనం ముందు నుంచి చేసిన ఆసనాల వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నా అదంతా రిలీజ్ అవుతుంది. ఎక్కడైనా పట్టుకోవడం కానీ స్టిఫ్నెస్ రావడం కానీ ఉంటే స్పైన్ అంతా ఫ్రీ అయిపోతుంది. ఈచ్ సైడ్ 2 times చేయాలి. ట్విస్ట్ కంఫర్టబుల్లీ. రైట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవడం, లెఫ్ట్ లెగ్ని రైట్ హ్యాండ్తో పట్టుకోవడం. టోటల్ స్పైన్ ఫ్లెక్సిబుల్ అవుతుంది. ట్విస్ట్ చేస్తాం పైనుంచి కిందికి. దీని తర్వాత మనం రిలాక్స్ అవ్వాలి. బాడీని ఒకసారి స్ట్రెచ్ చేసుకోండి. దీనివల్ల ఇంకా ఎక్కడైనా పట్టి ఉన్న స్టిఫ్నెస్ ఉన్న బాడీ అంతా ఫ్రీ అయిపోతుంది. శవాసన్ లేదా కోర్ పోజ్, ప్రశాంతాసన్, యోగ నిద్ర ఏదైనా అంటారు. మినిమం 5 to 10 minutes రిలాక్స్ అవుతాయి. మజిల్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. బాడీలో మంచిగా ఆక్సిజన్ రీప్లేస్ అవుతుంది. మనం ఈ స్ట్రెచెస్ చేయడం వల్ల కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ని ఆక్సిజన్తో రీప్లేస్ చేయాలి. ట్రై టు రిలాక్స్ కంఫర్టబుల్లీ. ట్రై టు ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ఈచ్ ఆసన 2 to 3 times చేస్తూ ప్రాక్టీస్ చేయండి. Do regularly. Try to subscribe, like it. Thank you so much.